హాయ్ ఫ్రెండ్స్, ఇన్షార్ట్లో వీడియో ఎలా ఎడిట్ చేసుకుందామో చూద్దామా. చూడండి, ఇన్షార్ట్ అని టచ్ చేయండి, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. దాని ఇంటూ మార్కు క్లిక్ చేయండి. చూడండి, వీడియోలోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ గుర్తుంది, ప్లస్ టచ్ చేయండి. ఇక్కడ ఒక ప్లస్ ఉంది చూసారా, ఈ ప్లస్ కూడా టచ్ చేయండి. గ్యాలరీలో వీడియోస్ ఉన్నాయి, మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఆ వీడియో వచ్చేస్తుంది. మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి, అంతే. చూసారా, ఈ ఇన్షాట్లోకి వెళ్ళిపోయాము. ఈ ఆడియో మనం గ్యాలరీలో వీడియో సేవ్ చేసుకున్నాం కదా, అది ఆల్రెడీ వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్ ఇలా తీసేయండి. వాల్యూమ్లోకి వెళ్ళి దాన్ని మ్యూట్ చేసేసుకోండి. చేసుకున్నాం కదా, ఇక్కడ దానికి సాంగ్ ఏమన్నా ఎడిట్ చేసుకోవడానికి ఆడియోలోకి వెళ్ళండి. చూడండి, మ్యూజిక్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన మై మ్యూజిక్ ఉంది చూసారా, మై మ్యూజిక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్, వాయిస్ అన్నీ ఉంటాయి, అది క్లిక్ చేసుకోండి. చూడండి, యాజ్ టీజ్గా ఈ వాయిస్ ఇదే ఈ సాంగే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. లేదంటే లిరిక్ తర్వాత బాగుంటే ఇలాగా వాల్యూమ్లోకి వెళ్ళి ఇలాగా చూడండి, ఇలాగా జరిపి అక్కడ వరకే పెట్టుకోవచ్చు. లేదా మధ్య నుంచి బాగుంది వీడియో సాంగ్ అంటే ఆ మధ్య వరకు అలాగా పెట్టుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ సింబల్ ఉంది చూసారా, ఇన్షార్ట్ అనే సింబల్, ఇది కనపడకుండా చేయాలంటే చూడండి, ఫస్ట్ నెట్ ఆఫ్ చేయండి. నెట్ ఉన్నా పర్లేదు, ఏం లేదు, అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే నెట్ ఉంటే. నెట్ ఆఫ్ చేశారు కదా, ఇక్కడ ఇన్షార్ట్ మీద టచ్ చేయండి. 2 సార్లు ట్యాప్ చేయండి, ఒక్కసారి ఏం కాదు. కొంచెం సిగ్నల్ లేక అలాగా ట్యాప్ చేస్తూ ఉంటే వస్తుంది. చేయంగులోనే చూడండి, ఫ్రీ రిమూవ్ అని ఉంది, రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఇన్షార్ట్ సింబల్ పోయింది. కావాలనుకుంటే ఇక్కడ వరకే వీడియో కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, ఆ పైన నొక్కేసి. లేదా మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఎఫెక్ట్. చూసారా, ఎఫెక్ట్ నెట్ ఆన్ చేసుకోండి. నెట్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఆడియోలోకి వెళ్ళండి. చూసారా, ఇక్కడ ఎఫెక్ట్ అనే సింబల్ ఉంది, ఆ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. చూసారా, ఇక్కడ ఏం లేదండి, బెల్ సింబలు, వాటర్ సౌండు, నవ్వు, ఏడుపు, మనకి ఏది కావాలంటే ఆ సింబల్స్ ఉన్నాయి. సపోజ్ స్టార్టింగ్ మనం నవ్వే సింబల్ పెట్టాలనుకుంటాం, అక్కడ చూసారా, క్లిక్ చేసుకొని అక్కడ ఎడిట్ చేసుకోండి. లేదా మధ్యలో కావాలంటే మధ్యలో ఎడిట్ చేసుకోండి, చివరి కావాలంటే చివరు. ఇక్కడ ఏ సింబల్ కావాలన్నా ఉంది, ఇలా ఎడిట్ చేసేసుకోవడమే. ఎఫెక్ట్లోకి వెళ్తే అన్ని సింబల్స్ ఉంటాయండి. లాస్ట్కి కావాలన్నా, ఫస్ట్కి కావాలన్నా, మిడిల్కి కావాలన్నా ఇలా మనం ఎడిట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. తెలియకపోతే కష్టం, తెలిస్తే ఈజీయే. చూడండి, ఇక్కడ ఎన్నో ఎఫెక్ట్లు ఉన్నాయి చూసారా. ఇవన్నీ మనం ఒకసారి టచ్ చేస్తే అసలు ఏ సింబలో మనకు ఒక అవగాహన ఉంటుంది. చూసారా, ఇంకా సేవ్ చేసుకోవటం అయిపోయిందండి. గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మధ్యలో, ఆ ఇంటూ మార్కు మళ్ళీ క్లిక్ చేసుకోవడమే, అంతే. గ్యాలరీలోకి ఏ ఫోన్లో ఎవరికి ఎలా ఉంటే అలాగా. నాకైతే ఆల్బమ్ అని చూపిస్తుంది, మీకు గ్యాలరీ ఉంటే గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. ఆ వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవటం. నచ్చితే